వినాయక చవితిని పురస్కరించుకుని కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో రైతులు వ్యాపారస్తులు ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం రైతు బజార్ ఆవరణలో సుమారు 6,000 మందికి భారీ అన్నదానం నిర్వహించారు. కాకినాడ గాంధీనగర్ చుట్టుప్రక్కల ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి రైతులు వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన అన్నదానాన్ని చాలా భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని రైతులు వ్యాపారస్తులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రైతు బజార్ నిర్వాహకులను ఎన్ఎస్ఆర్ మూర్తి, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు అభినందించారు. గాంధీనగర్ రైతు బజార్లో రైతులు వ్యాపారస్తులు వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ వరసిద్ధి లోవరాజు, పందులపల్లి సత్యబాబు, వరద కాటం రెడ్డి దొరబాబు, వీరబాబు, చక్రం, తిమ్మాపురం వీరబాబు, శేషు, తాతీలు, శివ, రైతు యువత వ్యాపారస్తులు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబొత్తల అప్పారావు, రాష్ట్ర ఆల్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు వీరు, నాయకులు, మార్కెట్ ఎస్టేట్ ఆఫీసర్ వై శివలు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక రెట్టింపుగా, ఈ సంవత్సరం ఒక రెట్టు అయితే మళ్ళీ రెండో సంవత్సరం 2 రెట్లు, అలాగే ప్రతి సంవత్సరం కూడా రెట్టింపుగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ వరసిద్ధి వినాయక స్వామి వారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా వచ్చి వేయించేసి మమ్మల్ని అందరినీ కూడా కృతజ్ఞతలు చేయవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. కాబట్టి గాంధీనగరం రైతు బజారు పెట్టి 18 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు లేదు, 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన ఎంఎస్ఆర్ మూర్తి గారు ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకరిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ వరసిద్ధి వినాయక స్వామి వారు ఆయురారోగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మన తెలుగుదేశం పార్టీ మన మల్లిపూడి వీరేంద్ర గారు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. వారికి, వారి కుటుంబాన్ని ఆ వరసిద్ధి వినాయక స్వామి వారు ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా భారీ స్థాయిలో వేలాది మందికి ప్రతి సంవత్సరం కూడా 15 సంవత్సరాలుగా భారీ అన్నప్రసాద కార్యక్రమం చేస్తారండి. సుమారు 12 రకాల దాకా భోజనాలు పెడుతూ ఉంటుందండి. ఐటమ్స్ పూరి, బూందీ, అన్నవరం ప్రసాదం, సాంబారు, గరికపాటి వారు అంటారు కదా ముక్కల రసం, సాంబార్కి బదులు ముక్కల రసం, పులిహారి, తెల్లన్నం, ములక్కాడ, పూలమక్కాని, ఇలాగ అనేక రకమైన ఐటమ్స్ తో భోజనాలు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని తృప్తిపరుస్తూ సుమారు ఒక 66,000 మంది దాకా ఈ భోజనాలు చేయడం జరుగుతుంది. 4 వరకు పెడతాం. ఇది చేసినటువంటి మా రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి గణపతి నవరాత్రులు కూడా ఇలా చేసుకుంటూ భగవంతుడు ఆశీస్సులతో ముందుకెళ్తూ ప్రజలకి ఏదైతే ప్రభుత్వాలు ఆశించో ప్రజలకి రైతులు అండగా ఉంటూ కాయగూరలు ప్రజలకు అందిస్తూ ఈ యొక్క గణపతి నవరాత్రి చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా సంతోషపరిచేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఆర్ మూర్తి గారి చేతుల మీదుగా నగరాధ్యక్షుడు మల్లిపూడి వీరు గారి చేతుల మీద అన్నప్రసాదం ప్రారంభించడం జరిగింది. మరొకసారి వచ్చిన వారందరూ కూడా మా రైతులు ఆశీర్వదించి ఆ వరసిద్ధి వినాయక యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం.